అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నిన్న జరిగిన యలమంచిలి శంకరరావు అనాలి దాన్ని, అనకాపల్లి నియోజకవర్గ శంకరరావాన్ని అనకాపల్లిలో పెట్టలేక యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన నాగులపల్లి దగ్గరలో పెట్టుకున్నారు. అంటే అనకాపల్లిలో పెట్టే దమ్ము ధైర్యం లేక యలమంచిలిలో పెట్టుకునే స్థాయికి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు దిగజారిపోయారు. వాళ్ళు అనకాపల్లిలో అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేక, అనకాపల్లిలో పెట్టే సత్తా లేక అనకాపల్లి శంకరరావాన్ని పక్క నియోజకవర్గాల్లో పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, అలాగే మా మంత్రి అమర్నాథ్ గారి పైన విమర్శలు గుప్పించారు ఎన్నో. అంటే లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పేపర్ మీద ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసినట్టు అయింది. అమర్నాథ్ గారు 600 ఎకరాలు భూ కబ్జా చేశారని అన్నారు. ఇంతకుముందే జనసేన పార్టీ అధ్యక్షులు బైక్ ర్యాలీ మీద విశాఖపట్నం నుంచి ఆ జమాదులపాలెం దగ్గరికి వెళ్ళి ఆ భూమి 600 ఎకరాలు కబ్జా చేశారని చూస్తానన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ అందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన యూట్యూబ్లో ఒకసారి చూడండి. 600 ఎకరాలు అది గిరాయితీ భూమి, అది గవర్నమెంట్ భూమి కాదు, అది కబ్జా చేయడానికి. ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మేము కానీ ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నాం. 600 ఎకరాల్లో 1 సెంటు భూమైనా కానీ కబ్జా చేసినట్టు నిరూపించే ధైర్యం కానీ ఏమైనా ఎవరికైనా ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం, మనందరం కలిసి వాళ్ళని కూడా తీసుకురండి. మీ అందరికీ మేమందరం మీ సహాయం కోరుతున్నాం. తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైనా అది నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే 1 సెంటు భూమైనా కానీ మా మంత్రి అమర్నాథ్ గారు కబ్జా చేసేటట్టు నిరూపించగలరా అని అడుగుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈ 58 నెలలు పేద ప్రజలకు ఎంతో సంక్షేమం అందించాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అనకాపల్లిలో రోడ్లు బాగాలేదన్నారు లోకేష్ గారు. అనకాపల్లిలో మారేడుపూడి నుంచి నర్సింగ్వల్లి వరకు, కొత్తూరు నుంచి కోండ్రం వరకు, అలాగే ఏ రోడ్డు చూసినా సీసీ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ మధ్య కూడా ఓపెనింగ్స్ జరిగాయి సుంకరమట్టి జంక్షన్ నుంచి. అంటే 3 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉండి చేయలేనటువంటి ఎన్నో పనులు అనకాపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ గారు శాసనసభ్యులుగా ఉన్న తర్వాత జరిగింది. ఈ అభివృద్ధిని చూసి మాట్లాడాలి కానీ ఎవరో ఇచ్చిన పేపర్ చూసి మాట్లాడకూడదు. నవరత్నాల పథకాల గురించి విమర్శించారు. నవరత్నాల పథకాలు ప్రజలకు అందాయా లేదా అన్నది ప్రతి పేద ప్రజలకి తెలుసు. అది వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు గోరుముద్ద కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఇలాంటి